उपासक्षेत्रा श्री परमेश्वरस्य श्री परमेश्वर प्रीत्यर्थं स्वतन्त्रस्य रवासते गरमदा सदा प्रीत्यस्य जमनस्य जगोत्रः नाम तेजः धैर्य वीर्य वीर्य विजय अभय आयुः आरोग्य सिद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष अदो कर्म फलदानस्य श्री महागणाधिपतिं करिष्ये नमस्कारयामि पूजयामि इక్కడి నుంచి ఇలా వేస్తే సింపుల్గా ఆత్మానం నీళ్ళు జరుగుతుంది ఆడవాళ్ళకి ఆత్మానం పూజా ద్రవ్యాలు ఏమైనా వాడదు పూజా ద్రవ్య ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాడాలి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య विनाशदेवदैत्यकं नताशुभासनाशकं नमामितं विनायकं श्रीमहागणाधिपतये नमः ध्यायामि श्रीमहागणाधिपतये नमः नवरत्नखड्गसिंहासनार्थं पुष्पाक्षरान् समर्पयामि गणाधिपतये नमः हस्ते समर्पयामि श्रीमहागणाधिपतये नमः मुखे ध्यानं समर्पयामि श्रीमहागणाधिपतये नमः ध्वजस्नानम् आपोष्टामय भवस्तारमूर्तिधातना मेहना इच्छते देवशतमोरहस्य भाग ईश्वरे कुलभूतानन्दामेघोपदेशे श्रीमहागणाधिपतये नमः दिव्यश्री हरितमर्पयामि आयन्यमनाय नमः आरोहङ्गाय नमः ओं लम्बोदराय नमः ओं विकटाय नमः ओं विठ्ठलाय नमः ओं गणाधिपाय नमः ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं भालेन्द्राय नमः ओं गजाननाय नमः ओं वक्रतुण्डाय नमः ओं सर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः श्री महागणाधिपतये नमः षोडश नामभिः पूजां समर्पयामि మొత్తం అక్షరాలు ఫుల్ చెరువు తీసుకుని వేసి आग्नेश्वरं देवानां धूपोऽयं प्रतिष्ठितां श्री महागणाधिपतये नमः परिमलधूपमान् कल्पयामि दीपाराधनं नमस्कारयामः भक्त्या जपनेच्छामि देवाय परमात्मने त्रायमानकादिव्यचन्द्रमोऽस्ते श्री महागणाधिपतये नमः साक्षात् देवं दर्शयामि धूपदीपान् समर्पयामि नैवेद्यम् అట్టుబడులుగా అమల పంపుగా నీళ్ళు ఆయన మీరు చేయండి అట్టుబడుల మీద పసుపు గణపతి మీద అమర వస్త్రం శ్రీ మహాగణాధిపతి మహాధారి ఫలం నివేదయామి రైట్స్ ఇలా దోశ పెట్టి ఆపండి ఓం గణాయ స్వాహ ఓం వరాయ స్వాహ ఓం జనాయ స్వాహ ఓం వరాయ స్వాహ ఓం వరాయ స్వాహ బ్రహ్మణే నమః మరలా 3 మార్లు నీళ్ళు జరుగుతాయి మధ్యాహ్నం సమర్పయామి రామబోని శ్రవణానందం శుద్ధానందం సమర్పయామి మరలా పుస్తక నీళ్ళు వదిలిపెట్టండి దర్శయామి ఇది రైట్ సైడ్ అలాగే పడుకున్నాం హర పార్వతీతనయే హర హర శ్రీ మహాగణాధిపతये నమః వేదోక్తి విశ్వర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి నమస్కారం చేసుకుని చెప్పండి వక్రతుండ ప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు सर्वदा विघ्नेश विधि मार्तांड चंद्र इंद्र भूपेन्द्र वंदित नमो गणपतये तुभ्यं भकर्मण्यभ्यो भकर्मण्यभ्यमस्तु श्री महागणाधिपतिसारं शिरसाग्रं धामे सहस्रवर्मा देवी शतमूलासदाङ्कुरा सर्वदूर्वादिस्वप्रणनाशिनी गणपति प्रसाद सिद्धिरस्तु संकल्प प्रकारेण मम नूतन दंपत्योः रुद्रमावाहयामि स्थापयामि पूजयामि गौरैर्यमाय सलिलान् क्षत्रेकपदे द्रुपदे जालेष्पदे
अष्टावधिनवदेव भोजरहसा आक्षा परमेभ्यो वन्न गौरीमावाहयामि स्थापयामि पूजयामि వీటిని గణపత్యాది పంచపాలకులు అని చెప్పారు. మండప మధ్యే క్రియేకండే మండప వర్తులాకారమండలే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అగ్నిదోతప్రణీమే హోదా విశ్వవేదం అసేకృతం అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి తద్రతాయ ప్రియేశమి ధృతవయమదే గోచే మశంతముదో హృదే రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. మొదటి గ్రహం అనేది పూర్తయింది. ఇక్కడ తర్వాత రెండో గ్రహం ఏమంటే మనకు రోజు కూడా చూస్తున్న గ్రహం చంద్రుడు. ఆయన దాన్ని బట్టి మనం ఈ తెలుగు ఏదైతే పంచాంగం ఉందో దాన్ని మనం నిర్వహించుకోవడము అనేది జరుగుతుంది. సరే, చంద్రుడిని ఆరాధించడం వల్ల ఏమిటయ్యే వస్తే భస్వ బుధగ్రహ బుధగ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యం దర్ధం పేతఛత్ర ధ్వజ రథ పతాకా శబ్ద నిమిర సమారంభం మేర ప్రేక్షణులు బర్హస్పతి దయోరః ఆదిమత భారత మద్రేష్ ప్రజాతదస్మాద్గ్రంథేతం ఓం భస్వః బృహస్పతి గ్రహ గచ్చ బృహస్పతి గ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకవాల్యాం బర్ధం కనకఛత్ర ధ్వజ రథ పతాకా శబ్దం గురుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మైజ్ఞానసంవత్సరాదిశేష పూజయామి. నమస్కారం చేసుకుని చెప్పండి. గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే. ఇప్పుడు మనం 5వ గ్రహమైనటువంటి 6వ గ్రహమైనటువంటి శుక్రగ్రహానికి సహచక్రగ్రహాగచ్చ శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాం బరధరం శ్వేతఛత్ర ధ్వజ రథ పతాకా శబ్దం నిమిర సమారూఢం మేము దర్శించుమానం కిరీటం సుధాజన ధ్వజాకారమండలే కేతుగణమావాహయామి. నేను చేస్తాను. కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి. కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మదేవనాం పదవేష్టినాం పురోషనాం మగానాం సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. అధిదేవత ప్రత్యధి దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ప్రార్థన నమస్కార సమర్పయామి. బరా తీసుకుని ఇస్తూ ఉండండి. चंद्रां प्रभासामेषु साज्वलन्तीं लोकितेवष्टावतारां ताप्तुनीं शरणमहं प्रपद्ये. लक्ष्मीर्मे सदान्तां प्रणे आदित्यवर्णेता पशोऽधिजातवनस्पतिस्तवृक्षाधुर्वाहनसभ्रान्तरान्तमायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतुमां देवसः कीर्तिः लक्ष्मीर्नाद्यान्यहं न भूतपदवृद्धकारणमेग्रहात् गन्धद्वारां दुराधुर्यां पुष्टाङ्गरीष्मीश्वरीगोधरभूतानां काम्यहं श्री श्री इर्मे भटितो अलक्ष्मी इर्मे सतोमर्धकान्मागोदं भाजसतमेत्रेन्द्रदेवी मातं श्रीं वासे मिगुले आर्तां पुष्करेण पुष्टं सपर्णामेहं बालीं सूर्यां हिरण्यं लक्ष्मीं जातवेदो ममावः आर्त्रां निष्क्रियं निष्ठमङ्गलां बालीं चन्द्रां हिरण्यं लक्ष्मीं जातवेदो ममावः तां भावः जातवेदो लक्ष्मीं मनोगावणीं यस्यां हिरण्यं प्रभो गङ्गावादास्य श्वान्नदे पुरुषाणं दर्शने प्रेतो भूत्वा तस्य भारतेहनः सतीर्व मातरः स्मारकममो यस्य क्षया इजन्मथा
सर्वे चक्रकं दामत्वसेयानः जन्यनाद्रवहदे रत्नसिंहासनार्थं सुन्दरत्यागेतावासभिमाताचार्य सदुर्यः पादोऽस्य विश्वाभूतानि कृपास्यां दिवे पादयोः पाद्यं समर्पयामि पादोऽस्य विश्वाभूतानि दिवे पादयोः पाद्यं समर्पयामि पादोर्धोदयः पादोऽस्य भवत्नः तदश्री प्रावदसाशाणजनेभ्यः हस्तयोः हरिमपेन स्माद्राणयायत विराजाध्यमः వీరానికి ఏవైతే అవసరం ఉంటాయో అవి దగ్గర పెడుతూ ఉంటారు. పూజామి గోవిందాన్ని పూజామి గ్రామదేవ భజకి పూజామి భజనమే పూజామి జానదాయ భౌరు పూజామి విష్ణు సర్వదేవ మహాకటి పూజామి పద్మనాభాయ మహానాథం పూజామి స్థాగర భవనాయ మహాద్రం పూజామి లక్ష్మీ లక్షస్థలాలయ నమః లక్షస్థల పూజామి శంఖచక్రదాశారంగవాణి బాహున్ పూజామి గమ్ముకంఠాయ మహాకంఠం పూజామి పూర్ణేంద్ర భక్తాయ మహాభక్తం పూజామి कुंदपुष्पदंताय नमः दंतान पूजयामि नासाग्र भक्तिकाय नमः नासिकां पूजयामि रत्नकुंडलाय नमः कर्णौ पूजयामि सूर्येन्द्राग्निधाने नमः नेत्रे पूजयामि स्वामिने नमो नमः आनंदपुरेराजन सुंदरशयामि निराजनान्द्रमत्रार्घ्यं समर्पयामि निराजनशयामि समर्पयामि अलावक्षरं गोविंद 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 संदेहमापादलवस्तकः तस्य मध्ये बन्धजग अणयो अर्थव्यवस्थितः एवभास्वर एवार्हतमस्तन्वे पिताभास्वत्युनोपमा తస్యాఘాజ మధ్య పరమాత్మ వ్యవస్థ. మీరందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడే కుడి చేతి మీదుగా ప్రదక్షిణ చేయండి, 3 సార్లు జరగండి అక్కడే. అన్యథా శరణాస్తమే శరణం మమ తస్మాత్ కారణభావేన రక్షాక్షజనార్దన ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. శిరస దృష్ట్యా कराभ्यां कर्णाभ्यां प्रणामः शिरसि साष्टांग नमस्कारान् समर्पयामि. सांगाय सपरिवाराय रमा सहित वीरवेंकट सत्यनारायण स्वामिने नमो नमः. वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्प अंजलिं पूर्वक प्रदक्षिण सहित शिरसि साष्टांग नमस्कारान् समर्पयामि.
జనార్దనం జనానందం జానకి వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్య నారాయణం అజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రూనాం పరపీడితే విస్తారయతు. లోకంలో తిరుగుతూ భూలోకములకు వచ్చను. అక్కడ తాము చేసిన కర్మములు చే నానా దుఃఖములు అనుభవించుచు అనేక జన్మములు ఎత్తుచు ఏ పాపము చే వీరికి దుఃఖం కలుగునని చింతించుకుని సర్వలోక పరిపాలకుడు శ్రీహరి నివసించిన వైకుంఠంలో వెళ్ళను. అక్కడ తెల్లని శరీర కాంతి గలవాడను, 4 భుజము గలవాడను, శంఖము చక్రము గదా పద్మము వనమాల వీచే అలంకరించబడిన అగు శ్రీమన్నారాయణుడు స్తుతించను ఆరంభించను. అన్నింటికీ మొదలవాడగు భక్తుల బాధ తీర్చువాడగు నీకు నమస్కారం. నారదుని ఈ స్తోత్రము విన్న శ్రీ మహావిష్ణువు నారదుతో ఇట్టన్ను, నారద మహాముని, మీరు వచ్చిన కారణం ఏమిటి? నీ మనసులో ఏ కోరిక ఉన్నది? నీ అడిగిన ఎన్నో వివరించదను అని అన్నను. నారదుడు చెప్తున్నాడు, స్వామి, భూలోకములో జనులందరూ కూడా చాలా దుఃఖములు అనుభవించున్నారు. మృగ పశు పక్షాలు మనుష్యాలు అనేక జన్మలు చూస్తున్నారు. అనేక పాపం చేసి ఆ పాపము ఫలితము అనుభవించుతున్నారు. తేలికైన ఉపాయం చేత వారి పాపములను నశించు భారతం దయచేసి ఉపదేశము అని అడగా శ్రీమన్నారాయణ చెప్పుచున్నాడు, నారద, లోకంలో ఉన్న వారు సుఖపడవలనే మంచి బుద్ధితో మీరు అడిగిన విషయం చాలా బాగున్నది. జనులు దేనిచే సంసార భ్రాంతిని ఇది సౌఖ్యంగా పొందుతారో అటు సులభ ఉపలోకమందును కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతము కూడా గలదు. నీ అందరి వాత్సల్యముచే చెప్పుతున్నారు. అది శ్రీ సత్యనారాయణ వ్రతము. దాని విధి విధానము ఆచరించిన వాడు ఇహలోకమున సమస్త సౌఖ్యములు అనుభవించి ఆమె ముక్తులందును అని చెప్పగా, స్వామి, వ్రత విధానం ఏమిటి? వ్రతము ఎట్లు చేసినచో ఫలితం వచ్చును. పూర్వం ఎవరైనా చేసిన ఫలితం ఉందారా? వ్రతము ఎప్పుడు చెయ్యవలను? ఇవన్నీ వివరంగా చెప్పుము అని అడిగారు. భగవానికి చెప్పుకున్నాడు, ఈ వ్రతము ప్రజల కష్టంలో విచారంలో పోగొట్టును, ధన ధాన్యములు వృద్ధి నందును, సంతానమును స్త్రీలకు సౌభాగ్యము వచ్చును, సమస్త కార్యములందు విజయము సమకూర్చును. ఈ వ్రతము ఎప్పుడు చేయాలి? మాఘమాసం కానీ వైశాఖ మాసం కానీ కార్తీక మాసము కానీ ఒక శుభజన్మనైనా కానీ వ్రతం చేయవలను. యుద్ధ ప్రారంభ కాలమునందును కష్టములు కలిగినప్పుడు, దారిద్ర్యం కలిగినప్పుడు అవన్నీ తొలగిపోవటం కూడా ఈ వ్రతం ఆచరించవచ్చును. నారద, భక్తుని శక్తి బట్టి ప్రతి మాసము సూర్య సంక్రమణం జలమును కానీ పూర్వకి ముగ్గుల్లో పెట్టవలను. ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రము పరిచి బియ్యం పోసి మధ్య వెండిది కానీ రాను ముందుగా పెద్దవారంతో మట్టి మాత్రమే ఉంచవచ్చును. కానీ బంగారంలో కానీ అంతో సగంలో కానీ ప్రతిమ చేసి పంచామృతాలతో అభిషేకం చేసి మనము శివుడు, పార్వతి, పంచలోక పాలకులు, ఆదిత్య నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు పరివారంగా చెప్పబడుతున్నారు. కూడా స్త్రీలు కూడా ఈ వ్రతం చేయవచ్చు. స్వామిని పూజ చేయవచ్చు. మనుజుడు భక్తి శ్రద్ధ గలవాడై ఏ రోజునైనా పగల ఉపవాసం నుండి స్వామికి నివేదన చేయవలను. బంధువులతో కూడి సత్యనారాయణ భర్త కథ విని బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారికి బంధువులు స్వామికి నృత్య గీతాధికంలో మహారాజోపచారాలు అమర్పించి తను భుజించి కలయంలో సర్వార్థసిద్ధికి ఏ సులభమైన ఉపాయం. దీని సుందరయామి నిరాజనం సమర్పయామి. రమణ గోవింద. మొదటి కథలో ఎలా చేయాలి అనేది చెప్పబడింది. కొంతమంది చేసుకుంటారు. సూతులు మరలా ఎలా చెప్పుచున్నారు, ముల్లారా, పూర్వము ఈ వ్రతం చేసిన వారి కథ చెప్పుచున్నాను వీడు. కాశీ నగరమున అతి దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు నిత్య ఆకలితో అలమటించుతూ తిరుగుతుంటూ ఉండేవాడు. అతడు సత్యనారాయణ స్వామి దుఃఖపడుతున్న బ్రాహ్మణుడు చూసి కరుణ వాళ్ళగా ఆడవాడి తాను ఒక బ్రాహ్మణ వేషము ధరించి వచ్చి, ఓ విప్రుడా, ఇట్లు దుఃఖించుతూ తిరుగుతుంటవేమి? ఈ కథంతను చెప్పుము, వెలవలి ఉన్నది అన్నాను. ఇప్పుడు ఇట్లు చెప్పుచున్నాడు, ఓ మహానుభవ, నేను ఒక బ్రాహ్మణుడు, అతి దరిద్రుడును, భిక్ష కొరకు ఇంటింటికి తిరుగుతున్నాను.
నా దరిద్రం నశించిన ఉపాయము నీకు తెలిసినచో నాకు చెప్పుము అని ప్రార్థించడం. సత్యనారాయణ వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. అది చేసిన వారికి సర్వ దుఃఖాలు తొలగిపోవును. నీవును ఆ వ్రతం చేయము అనుచు దాని విధానం కూడా బోధించి అక్కడే అంతర్ధానం ఉందను. ఆ బ్రాహ్మడు రేపు చేసేనని వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతం చేస్తానని సంకల్పించుకున్న వాడే దాన్నే తొలగించు. రాత్రికి నిద్ర కూడా పోలేదు. అతడు పొద్దున్నే లేచి ఈ రోజు రత్నాంతి వ్రతం చేస్తానని మరలా సంకల్పించుకుని భిక్షాటంలో బయలుదేరను. ఆ రోజుని స్వామి దయ వల్ల అతనికి చాలా ద్రవ్యం లభించినది. బంధువులను కూడా పిలిచి దానితో అతడు సత్యనావ్రతం చేసను. ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల అతడు దరిద్రము ఉండవు సర్వ దుఃఖముల నుండి విముక్తుడై సమస్త సంపదలతో త్రోదోగను. అది మొదలు అతడు ప్రతి మాసము ఈ వ్రతము ఆచరించి సర్వ పాప విముక్తుడై తుదకు మోక్షమునందను. ఆ బ్రాహ్మడు చేసినట్లు ఏ మానవుడైనా ఈ వ్రతనావ్రతం చేసినచో అతను సర్వదుఃఖంలో నశించను. సూతుడు, మునులారా మీరు అడిగిన కథ చెప్పినాను, ఇంకేమి చెప్పమందరూ అని అడిగారు. సోనకాది ఋషులు, మహాత్మా ఆ బ్రాహ్మణం వల్ల తెలుసుకుని ఎవరే వ్రతం చేస్తున్నారో అదంతా కూడా చెప్పమను, మాకు వినవలై ఉన్నది అని అడిగారు. సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, మునులారా ఒకనాడు బ్రాహ్మడు తన వైభవం కొన్నది బంధువులు పిలుచుకుని వ్రతము చేయటకు ప్రారంభించడం. అంతలో అక్కడికి కట్టెల మూకునవాడు వచ్చి కట్టెల మూకును బయట దింపి విప్రుని ఇంటికి వచ్చాను. అతడు చాలా దప్పెక్తి గలవాడై ఉండి ఓపిక బ్రాహ్మణుడి వ్రతమంతయు పూర్తిగా చూసి తుదకు ఆయనకు దేవుడికి నమస్కరించి, మహానుభావ మీరు ఇప్పుడు చేసిన పూజ ఏమిటి, దీనివల్ల కలుగు ఫలితం ఏమిటి, వివరంగా చెప్పుము అని అడిగాను. బ్రాహ్మణుడికి చెప్పుచున్నాడు, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం చేసినతో ధనధాన్యములు సర్వసంపదలు కలుగును. ఇట్లు ఆ విప్రుని వల్ల ఆ వ్రతము గురించి తెలుసుకున్న మంచినీరు త్రాగి ప్రసాదం కూడా స్వీకరించి తన ఎవరికి భయను. అతడు సత్యదేవుని మనసులో ధ్యానించుకుంటూ ఈ కట్టెల మోపను రేపు అమ్మేదను. అమ్మగా వచ్చిన ధనముతో సత్యదేవ వ్రతం చేస్తాను అనుకుని మర్నాడు పుల్లలుగా వెళ్ళి తలపై పెట్టుకుని నగరంలో ధనికులున్న ఇంట్లోకి పోయి వెళ్ళాను. అతడు ఆనాడు స్వామి అనుగ్రహంచే కట్టెల కావిడికి మోపకి రెట్టింపు లాభం వచ్చినది. దాన్ని సంతోషించి అరటిబండ్లో పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, పావు చెప్పిన భూధములుగా పూజా ద్రవ్యం అన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళి బంధువులందరినీ పిలిచి సత్యదేవుని వ్రతము యథాశక్తిగా చేసను. వ్రతం చేసిన ప్రభావం చేతను ధనముతోనూ పుత్రులతోనూ సర్వసమృద్ధి గలవాడై ఈ లోకం నా సర్వసౌఖ్యములు అనుభవించి చివరికి సత్యలోకమును పొందను. స్కాందపురాణే రేవాఖండే సుతోనకపురాణ సంవాదే సత్యనారాయణ వ్రతకల్పే ద్వితీయోధ్యాయ సమాప్తః. శ్రీమంత్రమారమణ గోవింద గోవింద. సమర్పయామి. శ్రీమంత్రమారమణ గోవింద. మంత్రమారమణ గోవింద. ఓం సోమవా ఏతస్య రాజ్యమాసత్యేయ రాజ్యో భాసో మే నందే రామరాభ్యాం కీర్తయామి. నృత్యం मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षणा कमला सती मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षणा
కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు పరమయోగి జన శరణు శ్రీపాదమే శరణు శరణు భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును హరి 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 హరి
బాహ్యమున